హలో అండి. ఎప్పుడన్నా చికెన్ వండినట్టుగా మీరు శనగపప్పు వండుకుంటారా? నేనైతే ఇవాళ శనగపప్పు వండుతాను. ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి, అల్లం పేస్టు తాలింపుకి వేసిన పప్పు అయితే ఫస్టే కడిగి నానబెట్టుకున్నా. అరగంట సేపు నానబెట్టాలి పప్పును. ఇప్పుడు నీళ్ళు అంపేద్దాం. ఇప్పుడు కడుక్కున్న పప్పు నూనెలో వేసుకోవాలి. వెంటనే పప్పు వేసిన వెంటనే పసుపు కారం వేసుకోవాలి. ఎందుకంటే పప్పు ఎక్కువసేపు నూనెలో ఉడికితే మళ్ళీ మెత్తగా ఉడకదు అన్నట్టు, నూనెలో కాలితే. అందుకని పప్పు కడిగి నూనెలో వేసిన వెంటనే పసుపు కారం అటు ఇటు కలుపుకుంటుండి వేసుకోవాలి. ఒక టమాటా, టమాటా వేసిన కలిపి కొంచెం వాటర్ వేయాలి. పప్పు ఉడికే మందం వాటర్ పోసుకోవాలి. మనం కందిపప్పు, పెసరపప్పు ఇట్లా వేసినప్పుడు ఎట్లా పోసుకుంటాం అట్లనే. ఉప్పు సరిపడా. ఇప్పుడు ఉడకడానికి కావలసిన అన్ని వాటర్. చిటికెడంతా గరం మసాలా, చిటికెడంతా పచ్చల్లం పేస్టు, ఒక చెంచడంతా ధనియాల పౌడర్. ఇప్పుడు కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం మధ్య రకంలో మీడియంలో పెట్టాలి స్టవ్. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లాంటి వండుకొని చూడండి. చికెన్ టేస్ట్ వస్తుంది. చికెన్ ముక్కలు దొరకాయి కానీ చికెన్ టేస్ట్ ఉంటుంది. శనగపప్పు అయితే మెత్తగా ఉడికింది. అప్పుడప్పుడు మనకేం కూరగాయలు దొరకనప్పుడు ఇట్లా వండుకుంటే శనగపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడన్నా ట్రై చేయండి. శనగపప్పు కూర మస్తు ఉంటుంది. మన ఇష్టం. కొంచెం వక్కలు ఉంచుకోవచ్చు. మెత్తగా రుబ్బుకుంటే రుబ్బుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు అలా తినచ్చు. నాకైతే మేమైతే ఇట్లనే ఉంచుకుంటాం. మా పిల్లలకి ఇట్లా ఉంచుడు ఇష్టం కూర. బాయ్ అండి. ఎప్పుడైనా ట్రై చేయండి.